హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎస్పి ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు అందరూ ఈ వీడియోని లైక్ చేయండి మరియు మన కేఎస్పి ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన కేఎస్పి ఇన్ఫర్మేషన్ ఛానల్లో టార్గెట్ రైల్వే 2026 స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా డైలీ 1 or 2 వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనం డే 2లో భాగంగా పర్సంటేజ్ పార్ట్ 2 చూద్దాం. ఒక సంఖ్య 14/2/7 పర్సంటేజ్ విలువ 49 అయినా ఆ సంఖ్య ఎంత? ఇఫ్ 14/2/7 పర్సంటేజ్ ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ 49, దెన్ ద వాట్ ఈస్ దట్ నెంబర్? మనకేమని ఇచ్చాడండి? 14/2/7 పర్సంటేజ్ విలువ అంట 49 అంట. అయినా ఆ సంఖ్య ఎంతో కనుక్కోమంటున్నాడు. అసలుకి 14/2/7 దీన్ని ఫ్రాక్షన్లో రాసుకుందాం. దీన్ని ఫ్రాక్షన్లో విలువ ఎంత అండి? నిన్నటి వీడియోలో చెప్పడం జరిగింది. ఎవరన్నా నిన్నటి వీడియో చూడకపోతే ఆ వీడియో చూసి ఈ వీడియో చూడండి, క్లారిటీ వచ్చింది. 1/7 1/7 కాదండి, 1/7. మనకేమి ఇచ్చాడు? 14/2/7 పర్సంటేజ్ విలువ 49 అని ఇచ్చాడు. మనకి ఏ వాల్యూ ఇచ్చాడండి? ఈ 1 వాల్యూ ఇచ్చాడు. అంటే 1 = 49 అయితే మనం నా సంఖ్య కనుక్కోమంటున్నాడు. అప్పుడు 7 ఎంత అయింది అని అడుగుతున్నాడు. క్యాల్కులేషన్ చేయండి, ఆన్సర్ వచ్చింది ఎంతండి? 7 × 49 343. ఓకేనండి, అందరికి అర్థమైందా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక సంఖ్య యొక్క 33 1/3 పర్సంటేజ్ విలువ 120 అయినా ఆ సంఖ్యలో 50% విలువ ఎంత? ఇఫ్ 33 1/3 పర్సంటేజ్ ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ 120, వాట్ ఈస్ ద 50% ఆఫ్ ఎ నెంబర్? మనకి ఏమని ఇచ్చాడండి? 13 1/3 పర్సంటేజ్ ఆఫ్ ఏ వాల్యూ ఎంత అంటే 120 అని ఇచ్చాడు. మనల్ని ఏం కనుక్కోమన్నాడు? ఆ సంఖ్యలో 50% విలువ కనుక్కోమంటున్నాడు. అసలు ముందు ఆ సంఖ్య ఏదో చూద్దాం మనం. ఈ 13 1/3 వాల్యూని మనం ఎలా రాసుకోవచ్చు అండి? 1/3గా రాసుకోవచ్చు కదా. మనకి ఏమి ఇచ్చాడు? 1/3. ఈ 1 పార్ట్ విలువ 120గా ఇస్తే 3 పార్ట్స్ ఎంత అయిద్దండి? 360 కదా. అప్పుడు ఆ సంఖ్య ఎంత? 360. ఈ 360లో మనల్ని ఏం కనుక్కోమన్నాడు? 50% విలువ కనుక్కోమన్నాడు. 50% విలువ అంటే 1/2నేగా, 360. ఎంత చూడండి? 1 180. ఆన్సర్ ఎంతండి? 180. ఓకేనా? అర్థమైందండి అందరికీ? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక సంఖ్య యొక్క 75% విలువకి 140 కలపగా మరలా అదే సంఖ్య వచ్చును. అయినా ఆ సంఖ్య ఎంత? 75% ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ యాడెడ్ బై 140 టు గెట్ ద సేమ్ నెంబర్. వాట్ ఈస్ దట్ నెంబర్? మనకి ఏమని ఇచ్చాడండి? 75% విలువకి 140 కలపగా మరలా అదే సంఖ్య వచ్చానంట. అంటే అది ఎలా రాసుకోవచ్చు అండి? 75% ఆఫ్ ఎ నెంబర్కి 140 కలపగా మనకేమొచ్చిందండి? అదే సంఖ్య వచ్చును. అంటే 100% వాల్యూ అనేది వచ్చింది. దీన్ని బట్టి మనం ఈ వాల్యూని 25%గా అనుకోవచ్చుగా. 25% అంటే 100లో నుంచి 75 తీసేస్తే ఎంత వచ్చిందని మనకి 25 కదా. ఈ 25% అనేది 140 అయితే మనల్ని ఏం కనుక్కోమన్నాడు? అదే సంఖ్య అంటే 100% వాల్యూ కనుక్కోమన్నాడు. అంతేనా? క్యాన్సిలేషన్ చేయండి, ఆన్సర్ వచ్చింది 1 4. 4 × 140 ఎంత? 560. ఓకేనండి, అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక సంఖ్య యొక్క 94% విలువకి
24 కలపగా మరలా అదే సంఖ్య వచ్చును. అయినా ఆ సంఖ్య ఎంత? 94%కి 24 కలిపితే మరలా అదే సంఖ్య వచ్చిందంట. అంటే మనం దీన్ని బట్టి ఎలా రాసుకోవచ్చు అండి? 94%కి 24 కలపగా మరలా అదే సంఖ్య అంటే 100% వాల్యూ అనేది వచ్చిందంట. దీన్ని బట్టి మనం ఈ 24ని ఏమనుకోవచ్చు అండి? 6%గా అనుకోవచ్చా లేదా? 100లో నుంచి 94 పోతే ఎంత అండి? 6 కదా. అప్పుడు 6% వాల్యూ ఎంత అయింది? 24. మనల్ని ఏం కనుక్కోమన్నాడు? ఆ సంఖ్య ఎంత అంటున్నాడు. అంటే 100% వాల్యూ కనుక్కోమంటున్నాడు. క్యాన్సలేషన్ చేయండి, ఆన్సర్ వచ్చింది 1 4 ఇంటూ 4 400. దీని ఆన్సర్ ఎంత అండి? 400. ఓకేనండి, అర్థమైంది అందరికీ? అర్థమైతే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఇఫ్ 80% ఆఫ్ ఏ ఈక్వల్ టు 50% ఆఫ్ బి అండ్ బి ఈక్వల్ టు x% ఆఫ్ ఏ, దెన్ ద వాల్యూ ఆఫ్ x ఈజ్. ఏలో 80% ఈక్వల్ టు బిలో 50% మరియు బి ఈక్వల్ టు x% ఆఫ్ ఏలో ఉంటే ఎక్స్ విలువ ఎంత? మనకి ఇక్కడ చూడండి 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు. ఇదొక ఈక్వేషను, ఇదొక ఈక్వేషన్. ఈ 2 ఈక్వేషన్లు యూజ్ చేసి మనం ఎక్స్ విలువ కనుక్కోవాలి. ఇచ్చింది రాసుకుందాం ఒకసారి. 80% ఆఫ్ ఏ ఈక్వల్ టు 50% ఆఫ్ బి. ఓకేనా అండి? ఇప్పుడు 80 ఈక్వల్ టు పర్సంటేజ్ ప్లేస్లో 100 రాసుకోవాలని నిన్న చెప్పాం. నిన్నటి వీడియో ఎవరన్నా చూడకపోతే ఆ వీడియో చూసి ఈ వీడియో చూడండి, క్లారిటీ వచ్చింది. 50/100 ఈక్వల్ టు బి. 100 క్యాన్సిల్, 0 క్యాన్సిల్, 8a 5b. అంతేనా అండి? మనం ఈ ప్రాసెస్ అంతా చేసే బదులు ఇచ్చిన క్వశ్చన్లోనే ఒకసారి చూస్తే ఇక్కడ ఈ పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది కదండి. 0 క్యాన్సిల్ అయితే ఇదే కదా వచ్చేది మనకి. అంత చేసే బదులు డైరెక్ట్గా రాసుకుంటే మనకి ఎగ్జామ్ హాల్లో టైం అనేది సేవ్ అయింది. రెండో ఈక్వేషన్ ఏమి ఇచ్చాడండి? దీని నుంచి a/b చూద్దాం. a/b ఎంత అండి? 5/8. ఓకేనా అండి? రెండో ఈక్వేషన్ చూద్దాం. b ఈక్వల్ టు x% ఆఫ్ ఏ. దీని నుంచి మనం బీలో ఎంత రాసుకోవచ్చు అండి? 8 రాసుకోవచ్చా లేదా? ఈ ఎక్స్ పర్సంటేజ్ అంటే 1/100. ఏ వాల్యూ ఎంత అండి? 5. చూడండి, ఇవన్నీ తెచ్చుకోండి. 8 × 100/5 క్యాన్సిలేషన్ చేయండి. 20. ఆన్సర్ ఎంత? 8 × 20 160. ఓకేనండి, అర్థమైంది అందరికీ? ఇంకొక క్వశ్చన్ చూద్దాం, అర్థమైంది అందరికీ. If 50% of A equal to 40% of B and B equal to x% of A, then the value of x is. ఏలో 50% ఈక్వల్ టు బిలో 40% మరియు B ఈక్వల్ టు x% ఆఫ్ ఏలో ఉంటే x% విలువ ఎంత? ఇందాక మనల్ని ఎక్స్ కనుక్కోమన్నాడు, కానీ ఇక్కడ x% కనుక్కోమన్నాడు. ఇక్కడ పర్సంటేజ్ సింబల్ పెట్టుకోండి, ప్రింటింగ్ మిస్టేక్. ఇచ్చిన క్వశ్చన్ నుంచి మనం రాసుకున్నామండి. రాసుకోవడం ఎందుకండి? ఇక్కడ క్యాన్సిలేషన్ చేద్దాం. పర్సంటేజ్ క్యాన్సిల్, 0 క్యాన్సిల్. దీని నుంచి ఏం రాసుకోవచ్చండి? 5a ఈక్వల్ టు 4b రాసుకోవచ్చా లేదా? చూడండి, ఇక్కడ పర్సంటేజ్ క్యాన్సిల్ అయింది, 0 క్యాన్సిల్ అయింది, మిగిలింది ఏంది? 5a 4b. దీని నుంచి a/b ఏం రాసుకోవచ్చండి? 4/5. రెండో ఈక్వేషన్ ఏమి ఇచ్చాడండి మనకి? b ఈక్వల్ టు x% ఆఫ్ ఏ. ఇప్పుడు ఏబి ప్లేస్లో ఈ 4/5 రాద్దాం. b అంటే ఎంత? 5.
ఎక్స్. ఇక్కడ మనం పర్సంటేజెస్ బై 100 రాసుకోవాలండి. లేదు, మనల్ని ఇక్కడ డైరెక్ట్గా పర్సంటేజ్ వాల్యూ అడిగాడు అంటే ఇది ఇలాగే ఉంచండి. ఇంటూ ఏ అంటే ఎంత 4. ఈ 4ని ఇటు తెచ్చుకోండి. ఎక్స్ పర్సంటేజ్ ఆఫ్ 5/4. 5/4 అంటే ఎంత అండి పర్సంటేజెస్లో? 1/4 అంటే ఎంత అని చెప్పుకున్నాం నిన్న? 25% అని చెప్పుకున్నాం. అప్పుడు 5/4 ఎంత అయిద్దండి? దీనికి ఇంటూ 5 చేసామంటే 5/4 వచ్చిందిగా, 125%. దీని ఆన్సర్ 125. ఓకేనండి, అర్థమైంది అందరికీ? ఈ ప్రాబ్లం అర్థమైతే నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. If 30% of A is added to 40% of B, then the answer is 80% of B. What percentage of A is B? ఏలో 30%ని 40% Bకి కలిపితే సమాధానం Bలో 80% అవుతుంది. ఏలో B ఎంత శాతం? మనకి ఏమని ఇచ్చాడండి? 30% ఆఫ్ ఏని 40% ఆఫ్ Bకి కలిపితే దాని వాల్యూ ఎంత వచ్చిందంట? 80% ఆఫ్ బి వచ్చిందంట. దీని నుంచి మనం ఈక్వేషన్ రాసుకుందాం. చూడండి, 30% ఆఫ్ ఏ ఈజ్ యాడెడ్ టు 40% ఆఫ్ బి, దట్ ఈజ్ ఈక్వల్ టు 80% ఆఫ్ బి. ఓకేనా అండి? ఈ 40% ఆఫ్ బిని ఇటు తీసుకొస్తే 30% ఆఫ్ ఏ ఈక్వల్ టు 80 - 40 ఎంతండి? 40% బి. ఓకేనా అండి? పర్సంటేజ్ క్యాన్సిల్ చేయండి, 0 0 క్యాన్సిల్ చేయండి. అప్పుడు A/B ఏం రాసుకోవచ్చండి? 4/3గా రాసుకోవచ్చా లేదా? చూడండి, ఈ B ఇటు వచ్చింది, ఈ 3 ఇటు వచ్చింది. అప్పుడు A ప్లేస్లో 4, B ప్లేస్లో 3 రాసుకోవచ్చు కదండి. మనల్ని ఇక్కడ ఏం కనుక్కోమన్నాడు? ఏలో బి ఎంత శాతం? నిన్న ఆల్రెడీ చెప్పానండి, ఏది కింద రాసుకోవాలి, ఏది పైన రాసుకోవాలి. ఒకసారి ఆ వీడియో చూసి ఈ వీడియో చూడండి, క్లారిటీ వచ్చింది. లో అనేది ముందు ఏది ఉంటే అది కింద రాసుకోవాలి, అంటే 4, మిగిలింది 3 పైన రాసుకోవాలి. దీన్ని ఏం చెప్పమన్నాడు? పర్సంటేజ్లో చెప్పమన్నాడు. కాబట్టి ఇంటూ 100 క్యాన్సిలేషన్ చేయండి, ఆన్సర్ వచ్చింది 4 × 25 అంటే 75%. దీని ఆన్సర్ 75%. ఓకేనా అండి? ఈ క్వశ్చన్లు అందరికీ అర్థమైనయా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరియు మన కేఎస్పి ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.